నమస్తే. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి 3,496 కోట్ల రూపాయలని మనం ఎందుకు కోల్పోయాం? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,769 గ్రామ పంచాయతీలకు రావాల్సిన 2,700 కోట్ల 15th ఫైనాన్స్ కమిషన్ నిధులని మనం ఎలా కోల్పోయాం? అలాగే 129 మున్సిపాలిటీలకు రావాల్సినటువంటి 796 కోట్ల రూపాయలు ఎందుకు రావడం లేదు? మరి ఈ డబ్బంతా మురిగిపోయింది. దానికి కారణం ఎవరు? ఇక్కడ గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవటం వల్ల, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు రాలేదు. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1992లో ఆ రోజు 73వ రాజ్యాంగ అధికరణం చేసి ఒక 3 కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ అధికరణం ద్వారా గ్రామ పంచాయతీలకు రాజ్యాంగ హోదా కల్పించడం, గ్రామ పంచాయతీలకు ఖచ్చితంగా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించేలా చేయటం, ఎన్నికలు నిర్వహించినప్పుడు స్థానిక సంస్థల్లో ఎస్సీలకు, ఎస్టీలకు, మహిళలకు రిజర్వేషన్ని ఖచ్చితంగా కల్పించటం. వీటితో పాటు ఇంకా కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. ఈ అంశాలను తూచా తప్పకుండా పాటిస్తేనే 15th ఫైనాన్స్ కమిషన్ కావచ్చు, అది 14th ఫైనాన్స్ కమిషన్ కావచ్చు, రాబోయేటటువంటి 16th ఫైనాన్స్ కమిషన్ కావచ్చు, ఆ నిధులు అనేటువంటివి రాష్ట్రాలకు, గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు వస్తాయి. మన రాష్ట్రంలో అది జరగలేదు. అసలు ఈ ఫైనాన్స్ కమిషన్ ఎవరు అని మీరు అనుకోవచ్చు. ఫైనాన్స్ కమిషన్ని రాష్ట్రపతి నియమిస్తుంది. రాష్ట్రపతి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ని, సభ్యులను నియమించిన తర్వాత వాళ్ళు అన్ని రాష్ట్రాలకు వెళ్ళి అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాల దగ్గర నుంచి అభిప్రాయాలు తీసుకొని నివేదిక సమర్పిస్తే ఆ నివేదికను రాష్ట్రపతి పార్లమెంట్లో ఇవ్వటం జరుగుతుంది. పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాత ఆ తదుపరి 5 సంవత్సరాలు కూడా ఆ నివేదిక ఆధారంగానే డబ్బు రాష్ట్రాలకి పంచబడుతుంది. ఈ విధంగా పంచబడేటటువంటి డబ్బు ఖచ్చితంగా ఎన్నికలు జరిగితేనే మనకు వస్తుంది. కాబట్టి ఈ 2 సంవత్సరాలు ఎన్నికలు జరపకుండా 3,496 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి రాకుండా చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అలాగే కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ప్రజలుగా మన పైన ఉంటుంది. మనకున్నటువంటి గ్రామ పంచాయతీలు 12,769. వీటికి రావాల్సినటువంటి డబ్బు 2,700 కోట్లు. అంటే ఒకవేళ మనం విభజిస్తే ప్రతి గ్రామ పంచాయతీకి రమారమి 20 నుంచి 25 లక్షల రూపాయల నష్టం. ఆ డబ్బు వచ్చి ఉంటే మీ గ్రామ పంచాయతీలు ఖచ్చితంగా ఎంతో కొంత అభివృద్ధి చెందేవి. మరి ఆ డబ్బు తీసుకురానటువంటి కాంగ్రెస్ పార్టీదే బాధ్యత. కాబట్టి స్థానిక సంస్థల్లో ప్రశ్నించాల్సినటువంటి హక్కు, అధికారం ప్రజలుగా, ఓటర్లుగా మనందరి మీద ఉంటుంది. జై తెలంగాణ. భారత్ మాతాకి జై.